ఉన్నట్లయితే, దేవునికి విధేయురానులై మనం జీవించినట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తాడంట. ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఎవరైనా చదవండి. నీ దేవుడైన, ఆ మైక్ తీసుకోమ్మా ఒకసారి, అన్న మైక్ పెట్టి వైలెట్. మీ దేవుడైన యెహోవా వాక్కు. అందరు తీసారండి. అమ్మ అన్నమ్మ గారు బైబిల్ తీయండి. బైబిల్ ఓపెన్ చేస్తే ఆ వాక్యము మనకి చదవటం రాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పేజీ నెంబరు పాత నిబంధనలోనే 58వ పేజీ. చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి అండర్లైన్ చేసుకోండి మీరు ఎవరైనా ఉంటే కనుక, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదిని మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా అయా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి అయా. ఇక్కడ నిలబడిన వాడిని, వట్టి వాడిని, ఎన్నిక లేని వాడిని, యోగ్యత లేని వాడిని ప్రభువా. ఇదిగో ఎటువంటి నాయన నాలో ఏమీ లేదు ప్రభువా, కానీ నాయన మీరు నాలో ఉండి అయా నడిపించండి. మీ నోటి బూరుగా నన్ను వాడుకోండి ప్రభా. తండ్రి నేను అల్పుడునే, అయోగ్యుడనే, యోగ్యత లేని వాడిని ప్రభా. తండ్రి మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకుని ప్రభా శ్రేష్టమైన మాటలు ప్రభా ఇదిగో నీ ప్రజలకి మీరు అందింపు చేయండి అయా. తండ్రి మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత మమ్మల్ని అందరినీ మీరు నింపండి. ఎందుకంటే నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, అది బాధల్లో మాకు నెమ్మదిని కలుగు చేస్తుంది కనుక ప్రభా నీ వాక్యమును విని వాక్యానుసారమైన జీవితమును మేము పొందుకునేవారుగా కృపను మీరు మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి ఆ వాక్యమును. చదువమ్మా. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏది నీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత నమ్మదగిన వాడో మీకు తెలుసా? మీకు తెలుసా అండి? తెలుసా అక్క? డల్గా ఉన్నాయండి నువ్వు ఈరోజు. దేవుని మందిరంలో హుషారుగా ఉండాలి. మనమంట ఎలా ఉండాలంటే, మీకు దుప్పి తెలుసా? దుప్పి తెలుసా? ఉప్పు తెలుసు కానీ దుప్పి అంటే ఏంటా అంటారా? దుప్పి అంటే దాన్ని ఒక రకమైన భాషలో చెప్పాలంటే జింక ఏదో అంటూ ఉంటారు కదా. దుప్పి అంటే అదొక రకమైన జంతువు. అయితే అదంట నీటి వాగుల కొరకు ఎలా అయితే తృష్ణగొని ఉంటుందో వాక్యము కొరకు మనం అలా తృష్ణగొని ఉండాలంట. ఇదిగో నేను ఇక్కడ నిలబడి వాడిని, వట్టివాడిని, లేకపోతే లల్లు అమ్మగారు చెప్పినా, పెద్దమ్మగారు చెప్పినా, అయ్యగారు చెప్పినా వాక్యము నిరర్ధకము కాదు. ఎవరు చెప్పినా ఆ వాక్యమే, దానిలో ఉన్న సారాంశమేమీ పోదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, వర్షము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎలా అయితే పడుతుందో అలాగే వాక్యము ప్రతి ఒక్క హృదయంలో పనిచేస్తుంది. దయచేసి వాక్యమును కొంచెం శ్రద్ధతో ఆలకించండి, మంచిది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము మనకి ఏం తెలియజేస్తుందంటే, నీ దేవుడైన యెహోవా వాక్యని శ్రద్ధగా ఎలా ఉండాలంటండి? శ్రద్ధగా చెప్పండి, చెప్పాలి. ఏంటి మీరు మాట్లాడట్లా? మౌన వ్రతం ఏంటి ఈరోజు? మాట్లాడాలి. చూడండి, ముత్యాలు రాలిపోతే నేను మూతి బిగబెట్టేసుకుంది.
నవ్వమ్మ కొంచెం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, ఆయన ఎలా ఉండాలంటండి, ఆయన దృష్టికి ఎలా ఉండాలా, న్యాయమైన వారిగా మనం ఉండాలంటండి. ఇదిగో మనము పవిత్రుల వలె మనం ఉండాలి. ఇదిగో ఎటువంటి నిష్కపటము లేని జీవితమును మనము జీవించేవారుగా ఉండాలి. ఇదిగో ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా మనం కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీతిమంతులుగా మనం లేకపోతే ఆయన యొక్క కనుదృష్టి మనల్ని దాటి వెళ్ళిపోతుంది. ఇదిగో మనము పవిత్రులుగా మనం లేకపోతే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన మన పట్ల నెరవేర్చబడటము అసంభవం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వాక్యమును శ్రద్ధగా మనం వినాలి, ఆయన మాటలు మనం వినాలి. లేకపోతే ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి. ఈరోజున మన యొక్క నీతిని విడిచిపెట్టేసి మనం ఎలా ఉంటున్నామంటే ఇదిగో అపవిత్రమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. ఇదిగో మీకు బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన అంటాడు కదా, దేవుడు సాక్ష్యం ఇస్తాడు, ఇగో నీవు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడివి. ఎవరు ఆయన? మోషే. మోషే ఆయన నమ్మకమైన వాడండి. మంచి పరిపాలన చేశాడు, మంచి నాయకత్వాన్ని ఆయన వహించాడు. ఇదిగో ఐగుప్తులో బానిసైన వారిని ఇక ఎట్లా కొత్త ఆయన ఫరోతో ఫైట్ చేసి లేకపోతే గొడవాడి దేవుడు చెప్పిన పనులన్నీ చేసి ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ విడిపించాడు. కానీ మోషే ఎందుకు ఆ పాలు తెన్నులు ప్రవహించని దేశాన్ని చూడలేదు? మీకు తెలుసా? మోషే దేవుడు చెప్పాడు కదా, ఇక ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ నేను ఎక్కడ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, మంచి క్షేమకరమైన ప్రదేశంలోనికి, మంచి వాతావరణంలోనికి, మంచి సమృద్ధైన ఆ యొక్క నగరంలోనికి లేక దేశంలోనికి నేను తీసుకువెళ్ళాలని ఐగుప్తందరినీ దేవుడు విడిపించాడు. కానీ మోషే మంచి నాయకుడు కదా, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మోషే నువ్వు చాలా నమ్మకమైన వాడివయ్యా, నువ్వు యథార్థవంతుడు, నీవు పరిశుద్ధుడవు, ఇదిగో నా యొక్క ఆజ్ఞలని నీవు హృదయపూర్వకంగా గైకొన్నావు, నువ్వు చాలా నమ్మకమైన వాడివని దేవుడే సాక్ష్యం ఇచ్చాడంట. ఎవరి గురించి? మోషే గురించి. కానీ మోషే ఎందుకు ఆ పాలు తెన్నులు ప్రవహించి ఆ యొక్క దేశమునకు వెళ్ళలేకపోయాడంటే ఇదిగో చిన్న అవిధేత అండి. ఎంత అవిధేత? అది చిన్న అవిధేత. ఏంటి ఆ అవిధేత అంటే ఇదిగో ఆ యొక్క ప్రజలు మోషేని చాలా ఇబ్బంది పెట్టేస్తానంట. ఏమయ్యా మోషే, ఏంటి మమ్మల్ని ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ గెంజో బొంజో తాగి మేము ఎట్లా కొట్లా బతికేమో, నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపివేస్తావా ఏంటి అని మోషే మీద సనుగుతున్నారంట, నీ గొనుగుతున్నారంట. ఇదిగో ఆ యొక్క కానానులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఫరో పెట్టిన ఆ చిత్రవాదులే భరించి ఇదిగో మేము ఆ గెంజో ఏదో గొట్ట తాగి బ్రతికి ఉన్నాం, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆకలితో చంపివేస్తావేంటి అని మోషే మీద గొనుగుతూ ఉన్నారంటండి. గొనుగుతూ ఉంటే మోషే ఎలాంటి వాడంటే, అసలు మోషే గురించి చెప్పాలంటే చాలా గొప్పవాడు తెలుసా మోషే. ఎందుకంటే మోషేకి రాని విద్య లేదు, ఆయన చదవని డిగ్రీలు లేవు, ఆయన మంచి నేర్పరి, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అన్నమాట. ఆయన మంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అంతకుముందు ఫరో దగ్గర రాజుగా దగ్గర పెరిగినప్పుడు ఆయన సకల విద్యలన్నిటిని ఏం చేశాడంటండి, నేర్చుకున్నాడు. ఎందుకంటే ఫరో తర్వాత రాజుగా ఆ యొక్క దేశాన్ని పరిపాలించాలని అనుకున్నాడు. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. ఇదిగో ఆ ప్రజలందరిని విడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే అర్థం తెలుసా మీకు? చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరూ నేను హల్లెలూయా ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పండి, సరేనా? అది మీకే మంచిది. హల్లెలూయా. ప్రభు సేవకుడికి ఒకటి ఇచ్చాడండి తెలుసా? ప్రభు అంటే దేవుడు, నీవు నా సేవకుడని నేను నిన్ను నియమించితిని, నీకు నేను సర్వాధికారములు నీకు ఇస్తున్నాను, నువ్వెవరినైనా ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా, నువ్వెవరినైనా క్షపిస్తే నేను వారిని క్షపిస్తా. కానీ నేను ఇక్కడ ఉన్నది మిమ్మల్ని క్షపిస్తానికి కాదు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నవారైనా సంతోషంతో,
చక్కగా దేవుని యొక్క వాక్యమును విందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నామండి? మోషే దగ్గర ఉన్నాం. అయితే మోషే ఎలా ఉన్నాడంటే, ఇదిగో ఆ యొక్క ఆ ఫరో చేతిలో చక్కగా మంచి నేర్పరిగా ఉన్నాడంటండి. చక్కగా రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కానీ మోషేలో ఉన్న ఆ యొక్క బీజం ఎలాంటిదంటే, ఇదిగో తన ప్రజలు కష్టపడుతుంటే చూడలేకపోతున్నాడు, తన ప్రజలు వెట్టి చాకరీ చేస్తుంటే చూడలేకపోతున్నాడు, తన ప్రజలు ఇదిగో నలిగిపోతున్నారు, బానిస సంఖ్యల్లో వారు మగ్గిపోతున్నారు. అయితే వారిని ఎలా అయినా విడిపించాలని మోషేకి అప్పటి నుంచి ఆ ఆలోచన ఉందంటండి. అయితే దేవుని చిత్తం ఏంటంటే మోషేని బయటికి తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే, మోషే ఒక వ్యక్తిని చంపివేశాడు. ఒక్క గుద్దితే వాడు ఏం చేశాడు? చచ్చిపోయాడు. వాడిని చక్కగా ఆ ఇసుకలో పాతి పెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మోషే ఎన్ని సంవత్సరములు తరిపిదయ్యాడండి? 40 సంవత్సరములు. ఎలా ఉన్నాడంట? మోషే ఒక షార్ప్ కలిగిన వ్యక్తి. మీరు కొత్త నైఫ్ తెలుసా? మీకు షాక్ తెలుసా? ఒక కత్తి లేకపోతే పదునైన షాక్ కానీ లేకపోతే నైఫ్ కానీ మీరు కొనుక్కున్నప్పుడు ఇలా కోసుకుంటే ఎలా ఉంటుంది? అది షార్ప్గా ఉంటుంది. అంటే మోషే అలా ఉండేవాడంట అంతకుముందు. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో పడ్డాడో, ఇగో అతను ఎలా మార్చబడ్డాడంట? 40 సంవత్సరములు ఎక్కడ ఉన్నాడంటండి? ఆ యొక్క కొండ ప్రాంతంలో గొర్రెలను కాసుకుంటా, గొర్రెల్ని మేపుకుంటా, ఆ గొర్రెలతో ఏం మాట్లాడతాడు? ఏ గొర్రె గొర్రె అక్కడికి వెళ్ళి మెయ్యి, లేకపోతే ఆ గడ్డి బాగుంటుంది తిను, లేకపోతే ఈ గడ్డి బాగుంటుంది తిను అని చెప్పాడా మోషే? ఏమంటాడు గొర్రెలతో? హే హే అటుపా, లేకపోతే ఇట్లా హే ఇట్లా అని చెప్పేసి, అంటే మాట్లాడు, అన్ని సైకిలే, లేకపోతే హై హై అని చెప్పేసి అలా తోలుకోవటమే. అయితే మోషే ఏం చేశాడంటండి? నత్తివాడిగా మార్చబడ్డాడు. కానీ ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. ఇదంతా మన యొక్క వాక్యం కాదు, కానీ నేను ప్రియ దేవుని బిడ్డలారా మీకు చెప్తున్నా. ఇక్కడ వాక్యము మనకి ఏం తెలియజేస్తుందంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఈరోజు యెహోవా వాక్యమును మనము శ్రద్ధగా విన్నట్లయితే, ఇదిగో మనము ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనల్ని ప్రభు తీసుకుని వెళ్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమును ఏదనగా ఆ పరలోక రాజ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఒక్క చిన్న అవిధేయత వల్ల తన యొక్క ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును చూడలా. ఏంటయ్యా ఆ యొక్క అవిధేయత అంటే, ఇదిగో ఈ యొక్క ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, ప్రజలందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఈ మధ్య కాలంలో సేవకుల మీద ఏంటోనండి, నిజంగా విశ్వాసులు ఎలా గొనుక్కుంటున్నారంటే, ఆనాడు మోషే మీద సనుగున్నట్లుగానే ఈరోజు సనుక్కుంటున్నారు. ఏంటయ్యా అదేంటి అలా చేస్తున్నావేంటి అని ఈ రోజున చాలామందికి ఒక సేవకుడని, దేవుని చేత ఎన్నుకోబడ్డాడని అటువంటి గౌరవం కూడా లేదండి ఈ రోజున పరిస్థితుల్లో. అది ఎంత విచారకరము, ఎంత దుఃఖకరమండి. అయితే అనుకోవచ్చు మీరు, ఇదిగో నిజమైన సేవకుడు దూషించబడతాడు. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువారితో నడిచిన 12 మంది శిష్యులు, ఇస్కరియోతు ఏదో తీసేస్తే ఆ యొక్క 11 మంది శిష్యులు అందరూ ఎలా ఉన్నారంటండి? హతసాక్షులు అయిపోయారంటండి. ఎందుకని? ప్రభు యొక్క నామమును ప్రకటిస్తుంటే అది నచ్చక, ప్రజలైన వారికి, మూర్ఖ జనానికి, వక్ర జనాంగానికి ఆ యొక్క మాటలు నచ్చక వారిని ఏం చేశారు? చంపివేశారు. ఈ రోజున క్రైస్తవులు కూడా, అంటే యథార్థమైన సావుకులు కూడా అలాగే ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఎందుకని వెళ్ళలేదంటే, ఇదిగో ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో నా ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. అయితే మోషే, ఇదిగో ఇక్కడ పరలోక రాజ్యంలో దేవదూతలు తినే ఆహారాన్ని నీ కోసం పంపిస్తున్నాను. ఏంటండి ఆహారము? మన్నా. ఆయన మన్నా కురిపించాడు. ఆ మన్నాను తిన్నాడు. మరి మన్నా కింద పడిపోతే మట్టి అంటిద్ది కదా, ఆ మట్టి అంటిపోయిన దాన్ని మేము ఎలా తింటాం అన్నప్పుడు, అదిగో మన్నాకు ముందు ఏం కురిపించాడు? మంచు కురిపించాడు. మంచు ఒక అడుగు ఎత్తుగానో లేకపోతే 2 అడుగులు ఎత్తుగానో ఒక లేయర్గా మంచు కురిపించి, మంచు మీద ఏం చేశాడంటండి? మన్నాను కురిపించాడంట. చూడండి, అప్పుడు మంచులో పడితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఏదన్నా వస్తువు, పాడవుతుందా? పాడవదు. అలాగే ప్రభు సర్వజ్ఞాని కదా, ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, ప్రభు చెప్పాడు, అయా ఆహారం ఇచ్చో, మంచి పూరీలను ఇచ్చో,
ఇదిగో సమృద్ధిగా వీరు నడిపిస్తున్నావు. కానీ వీరు తాగటానికి నీళ్ళు అయిపోయినాయి, వీళ్ళకి తాగటానికి నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు మోషే మీద అంటండి వారు బాగా ఫైర్లో ఉన్నారంట. మోషేని తిడుతున్నారంట, ఏమయ్యా మోషే నీకు బుద్ధి లేదా, నీకు వయసు పెరిగింది కానీ నీకు బ్రెయిన్ పెరగలేదు, నువ్వేంటి మమ్మల్ని చంపివేస్తావా అది అని చెప్పేసి ఇదని చేస్తే ఆయనకి బాగా మోషేకి కోపం వచ్చేసి ప్రభు దగ్గరికి అంట, ప్రభువా ఏంటయ్యా నీ ప్రజలు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇదిగో వీరికి నీళ్ళు కావాలంట. అంటే మోషే నువ్వు పలానా బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి అని ప్రభు చెప్పాడండి. ప్రభు చెప్తే మోషే ఏం చేశాడు, బండని, అది అవిధేత కాదా, అది మెన్షన్ చేయలేదు కానీ అది అవిధేత. అది ప్రభు చెప్పిన మాట ఆయన వినలా, మోషే వినలేదండి. ఇదిగో ఆ యొక్క చిన్న అవిధేతనే కదా ప్రభువా, ఆ యొక్క చిన్న ఆ మాట నేను వినలేదు, అదొక్కటే కదా, మన జీవితకాలం అంతా నేను నీకు లోబడి ఉన్నా కదా, ఇదిగో నువ్వు నన్ను పిలుచుకున్న కాడి నుంచి నీకు యథార్థంగా నేను జీవించాను కదా, ఇదిగో నువ్వు నన్ను పిలుచుకున్న కాడి నుంచి నేను నమ్మకంగానే నీ ప్రజలను ఐగుప్తులో నుంచి ఆ ఫరోతో ఫైట్ చేసి నేను వారిని తీసుకుని వచ్చాను కదా, ఒక్క చిన్న అవిధేతే కదా ప్రభువా, క్షమించే. లేదు, ఎలా ఉండాలి, నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ యొక్క చిన్న విషయంలో మోషే ఏం చేశాడండి, తొందరపడి ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను ఏం చేశాడు, కర్రతో కొట్టాడు. ఆ చిన్న అవిధేయత వల్ల మోషే ఆ పాలు తిని ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలి. సరే, మోషే సంగతిని పక్కన పెడితే మరి నీ సంగతి ఏంటి? నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావు, ప్రభు నామములో నువ్వు బాప్తిస్మ పొందావు, మారు మనసు పొందావు. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రభు అడుగుతున్నాడండి ఈ రాత్రికాల సమయంలో. ఇదిగో మోషే చిన్న అవిధేయత వల్లే నువ్వు పరలోక రాజ్యము, ఆ పాలు తెల్లి ప్రవహించే దేశమును నువ్వు వెళ్ళలేదు. కానీ ఈరోజున మానవులైన వారు ఎలా ఉంటున్నారంటే వారి యొక్క ఆలోచనలన్నీ పాడైపోయినాయండి, వారి తలంపులన్నీ పాడైపోయినాయి, వారి దేహమంతా పాడైపోయినా పర్లేదు. వారు ఎలా ఉంటున్నారంటే ఇదిగో యెహోవా దృష్టికి బహు చెడ్డగా వారు ఉంటున్నారండి. ప్రభు అందుకు కాదండి ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించుకున్నది, ప్రభు అందుకు కాదు వచ్చి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది. ఈరోజున నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి ఇష్టమైన రీతిలో నీవు ఉంటున్నావా, లేకపోతే కష్టమైన రీతిలో నీవు ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఆయన దృష్టికి ఎలా ఉండాలంటండి, ఆయన దృష్టికి న్యాయమైనదిగా. మరి నువ్వు న్యాయమైనదిగా నువ్వు ఉంటున్నావా చెప్పండి? ఇటు చూడండి, నా వైపు చూడండి. న్యాయమైన వారుగా మీరు ఉంటున్నారా? దేవునికి యథార్థంగా మీరు ఉంటున్నారా? దేవునికి నమ్మకస్తులుగా మీరు ఉంటున్నారా? ఒక్క మాట అండి, సడన్గా యేసు ప్రభువారు ఇప్పుడుకిప్పుడు వచ్చేస్తే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా? ఒకసారి చేతులు ఎత్తండి, ఎత్తబడి నేను వెళ్తానయ్యా, పరలోక రాజ్యము ఖచ్చితంగా నేను వెళ్తాను అన్నవారు చేతులు ఎత్తండి. చెప్పండి, మీరు ఎవరైనా చేతెత్తితే నా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి. అప్పు ఉంది మా అమ్మ, అప్పు ఉంది, మొన్న లోన్ తీసుకున్న అప్పు కట్టాలి, రేపు కట్టుగానైతే. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము మన యొక్క తలంపుల ద్వారా కానీ మన యొక్క ఆలోచనల ద్వారా కానీ మనము ఎలా ఉంటున్నామంటండి, చెడ్డవారుగా ఉంటున్నాం. కానీ అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న వారు, యథార్థం కలిగిన వారు, నమ్మకంగా జీవిస్తున్న వారు ఆయన ఎలా ఉన్నారంటండి, ఇదిగో యథార్థంగా ఉన్నట్లయితే ఇదిగో నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములను ఏదియో నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మీకు ఒక విషయం చెప్తానండి. ఇదిగో గొప్ప దైవజనులు, మన గొప్ప దైవజనులు ఏసన్న గారు అండి, ఒకరోజు ఆయన సేవ ప్రారంభంలో ఆ యొక్క ప్రారంభ జీవితంలో ఒక 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 యవనస్తుడంట ఆ మందిరానికి వెళ్తూ ఉండేవాడంటండి. మందిరానికి వెళ్ళి ప్రలంగా ప్రార్థన చేసేవాడంట. అయితే ఆ యొక్క యవనస్తుడు సడన్గా ఒకరోజు ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అన్న మా నాన్నగారు సడన్గా ఏంటో కాలు చేయి పడిపోయాడన్నా, ఏమో తెలీదు, మా నాన్న మంచి ఆరోగ్యంగా ఉండేవాడు,
కానీ ఎందుకు సడన్గా పడిపోయాడన్నా, అన్న మీరు రెండన్నా ప్రార్థన చేయాలన్నా అని చెప్పేసి ఏసన్న గారి దగ్గరికి వస్తే ఏసన్న గారు అంట ఆ కుర్రోడిని సైకిల్ ఎక్కించుకుని వెళ్దాందా అని చెప్పి, అంటే సేవ ప్రారంభంలో ఆయనకు అప్పుడు సైకిల్ ఉండేది. అయితే ఆ సైకిల్ ఎక్కించుకుని వారింటికి వెళ్ళారంటండి. అది ఒక పూరిల్లు లాంటిదంటండి. అయితే ఆ పూరింట్లోకి వెళ్ళి ఆయన మంచం మీద పడుకుంటే, ఏం పెద్దాయనా ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఏమైందంటే, ఏమనయ్యా తెలీదు సడన్గా పడిపోయాడన్నా, ఆ ప్రార్థన చేయనా అని ప్రార్థన చేస్తున్నాడంటండి. సరే భయపడమాక, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు మంచి విడుదల అనుగ్రహిస్తాడని ప్రార్థన చేస్తున్నాడంటండి. అయితే ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో యేసన్న గారికి ఒక విజన్ కనిపిస్తుందంట. ఆ విజన్లో ఏంటంటే, ఇదిగో ఆ యొక్క చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ఇసుక ఉందంటండి. ఆ ఇసుకలో ఒక చుట్టూ ఎలా ఉందంటండి, ఒక రౌండ్ గీత, ఇట్లా ఆ ఇంటి చుట్టూ ఒక రౌండ్ గీత గీసిందంటండి. అయితే ఆ గీత అవతల ఇగో దరిద్రం ఉంటుంది కదా, ఏంటంటే ఎండు మిరగాయలు, ఏంటి జుట్టు, తర్వాత ఏవేవో నీళ్ళు, పసుపు, కుంకుమ చాతబడి చేసినవి ఉంటాయి కదండి. అవన్నీ ఏం చేస్తున్నాయి అంటండి, ఆ గీత ఒకటే ఉండి ఇదిగో గాల్లో ఇట్లా 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 ఎగురుతూ ఉన్నాయంట. అయితే ఆ గీత దాటి లోపలికి రాలేకపోతున్నాయి అంటండి. అయితే ఒక స్వరం వినిపిస్తుందంట, ఏమనంటే, ఇదిగో నన్ను ఆరాధిస్తున్న యొక్క యవనస్తుడు ఈ ఇంట్లో ఉన్నాడు, నన్ను సేవిస్తున్న ఒక యవనస్తుడు ఈ ఇంట్లో ఉన్నాడు, ఇదిగో ఐగుప్తుకి కలుగు చేసిన ఏ రోగము నీకు కలుగు చేయను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని యథార్థంగా పవిత్రంగా మనము ఆయన్ని ఆరాధిస్తామో సేవిస్తామో, అప్పుడు ఆయన నీకు ఎటువంటి అపాయము చేయనీయండి, ఆయన ఎటువంటి తెగులు నీ గుడారము సమీపించదు. అయితే ఆ స్వరం వినిపిస్తుంది యేసన్న గారికి, ఇదిగో ఇక్కడ ఉన్నవాడు నా యవన బిడ్డ నన్ను ఆరాధిస్తున్నాడు అని చెప్పేసి ఆయనకి ఒక స్వరం వినిపిస్తుందంట. అయితే ఎన్ని ఉంటాయి కదా, ఆ ఎండి మిరగాయలు, ఆ యొక్క జుట్టు కానీ, లేకపోతే ఆ పసుపు కుంకుమ కానీ, ఇంకా దరిద్రం ఏదో ఉంటాయన్నీ ఆ గీత అవకాడ ఎట్లా గాల్లో ఎగురుతున్నాయంటే కానీ లోపల రాలేకపోతున్నాయి, ఎందుకంటే దేవుని శక్తి అక్కడ ఉన్నది. అయితే ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వుగో అతన్ని చేపట్టుకో, ప్రార్థన చేయి అని. అయినా ఎప్పుడైతే అతను చేపట్టుకుని ప్రార్థన చేస్తాడో ప్రభు గొప్ప కార్యమును చేస్తాడండి. అతను లేచి నిల్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇదిగో ప్రభువుని మనము ఆరాధించాలి. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే ఆయన మనకి ఎటువంటి లోటు చేసేవాడు కాదు, ఎటువంటి కొరత మనకు ఉంచేవాడు కాదు. ఇదిగో ఆయన మనకు అపాయం వస్తుండే మనల్ని అపాయానికి అప్పగించేసేవాడు కాదండి. మన దేవుడు ఎవరంటే, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారములు కలిగిన దేవుడు అండి. నువ్వు సర్వాధికారము కలిగిన దేవుణ్ణి మర్చిపోయి, ఇదిగో ఈ లోకంలో ఉన్న తృష్ణమైనపోయిన దాన్ని, లేకపోతే ఈ లోకంలో చెడిపోయిన దాన్ని, ఈ లోకంలో పాడైపోయేదాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. కానీ ప్రభు నామమును నువ్వు ఎందుకని మహిమపరచలేకపోతున్నావు అంటే, అపవాదిగాడి నీ యొక్క నేత్రములకు వాడేం చేశాడు, గ్రుడ్డితనమును కలుగు చేశాడండి. అందుకనే ఒక పాట ఉంటుంది కదా, కన్నులుండి నేను చూడలేను వాడిగా నేను నున్నానయ్యా. మన కళ్ళుండి మనం చూస్తున్నాం, కానీ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను మనం ఎందుకని చూడలేకపోతున్నామంటే, అపవాదిగాడు మన యొక్క మనోనేత్రములకు గురుడితనములు కలిగి చేసి నిన్ను ఎలా ఉంచున్నాడంటని, గురుడివానిగా నిన్ను మారుస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా ఆయన వాక్యమును నువ్వు ఎలా ఎతకాలంటండి, శ్రద్ధగా ఉండాలి. అంతే కదా, శ్రద్ధ ఏముందిలేవయ్యా, వాక్యం చదువుతున్నాం అదే చాలే, ప్రార్థనకు వస్తున్నాం అది చాలే, మందిరానికి క్రమంగా వెళుతున్నాం ఏంటి, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఏంటి. మా అయ్యగారు ఉన్నప్పుడు అయ్యగారికి లెఫ్ట్ హ్యాండ్ మేమే, మరి రైట్ హ్యాండ్ ఎవరో? కావాల్సింది లెఫ్ట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్ కావాలి కాదండి. కావాల్సింది నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆయన దృష్టి నీ మీద ఉందా లేదా, ఆయన కను దృష్టి నీ మీద ఉందా లేదా, ఆయన వాత్సల్యత నీ మీద ఉందా లేదా, ఆయన కనికరము నీ మీద ఉందా లేదా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. అంతేగాని నీ యొక్క ఎన్నో సంవత్సరం నుంచి చేసిన భక్తి అది వ్యర్థమే. మన నీతి ఎలా ఉందంటండి, ఆయన ముందు మురికి గుడ్డలా ఉందంటండి, మురికి పేలుకలా ఉంది.
చీకిపోయి పాడైపోయిన ఆ యొక్క మురికి గుడ్డలా ఉందంటండి మనం చేసే భక్తి. కానీ ప్రభు అంటున్నాడు కదా, పర్లేదు, నువ్వు నా యొద్దకు రా, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, లేకపోతే పాడైపోయిన స్థితిలో ఉన్నావా, ఇదిగో నిన్నందరూ ఎలివేస్తున్నారా, నీకెవ్వరు నేను మాట వినట్లేదా, నీకెవ్వరు నీకు సహాయం చేయట్లేదా, కానీ నిన్ను ఆదరిస్తాను, నిన్ను నేను బలపరుస్తానని ప్రభు చెప్తున్నాడండి. అయ్యో, ప్రభు యొక్క మాటను మనం వినాలి, ప్రభు యొక్క చిత్తమును మనం చేయాలండి. ఇదిగో ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటండి, ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి, న్యాయమైనది చేయాలి. న్యాయమైనది మనం ఎప్పుడైతే చేస్తామో ప్రభు మనకి ఏం చేస్తాడంటండి, కింద ఉంది కదా, మనము దేవుని కొరకు యథార్థంగా నిలిచినప్పుడు, దేవుని కొరకు నమ్మకముగా భయభక్తులు కలిగి ప్రార్థనా పరులలాగా మనం జీవించినట్లయితే, విను ఆయన కొరకు మనము సాక్షులుగా నిలబడినట్లయితే ఆయన మనకి ఎటువంటి అపాయమును రానిరంటండి. మీరు నమ్ముతున్నారా? ఆయన మనకి ఎటువంటి అపాయమును రానిడంటండి. చూడండి, 2వ మాట చదువుకుందాం. ఎఫెసీయులు కొంచెం వాటర్ బాబు. ఎఫెసీయులు 5వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరన్నా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నది ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రకాశించుచున్నాడు అనేది అండర్లైన్ చేసుకోండి, చక్కటి మాట అండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే ఆయన దృష్టి. ఇదిగో ఆయన కనుదృష్టి, ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉందా లేదా నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందో మనకు ఆయన ఏం చేస్తాడంటండి, ఎటువంటి అపాయము కానీ ఎటువంటి తెగులు కానీ మన గుడారము సమీపించకుండా ఆయన కాస్తాడండి. 2వ మాట చదవండి, మరొకసారి చదువుకున్నా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతిలో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఒక మాట రాయబడి ఉందంటే, ఇదిగో నిద్రించుచున్న నీవు మేల్కొనాలి. అదేంటయ్యా, మేము చక్కగా వాక్యం వింటున్నాం, మేము మీ వైపు చూస్తూనే ఉంటున్నాం, కానీ ఎలా మేల్కోవాలి? ఇదిగో ఆత్మ సంబంధమైన మేల్కొల్పు అండి, ఆత్మ సంబంధమైన మేల్కొల్పు. ఇదిగో మనము ఆత్మ సంబంధమైన మేల్కొల్పు మనలో లేకపోతే మనం నిద్రించుచున్న వారమే. తర్వాత కింద మాట ఉండేది ఏంటంటే, మృతుల్లో నుండి నీవు చదవమ్మ బేబీ గారు. హల్లెలూయా. ఇదిగో మృతుల్లో నుండి నీవు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ప్రకాశము మన మీద ఉండాలంటండి, ఆయన వెలుగు, ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క ప్రకాశము మన మీద ఉంటుందో మనం ఎలా ఉంటామంటండి, మనం ప్రత్యేకమైన వారుగా మనం మార్చబడతాం. ఇదిగో ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క ప్రకాశము, ఆయన వెలుగు మన మీద ఎప్పుడైతే నిలిచి ఉంటుందో మనము ఇదిగో ప్రత్యేకమైన వారుగా కనిపిస్తామంటండి, ప్రత్యేకమైన వారుగా మనం కనిపిస్తాం. అయ్యా నన్ను ఎవరు గుర్తించట్లేదంటే ఎలా గుర్తిస్తారు? ఇదిగో క్రీస్తు నీ మీద ఉదయిస్తే, ఆయన ప్రకాశము నీ మీద ఉన్నట్లయితే ఇదిగో అందరూ నీకు గౌరవిస్తారండి,
అందరూ నీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. అలో అమ్మగారు వస్తున్నారు, లేకపోతే మంచి ఆత్మీయురాలు వస్తుంది, లేకపోతే మంచి ఆత్మీయుడు వస్తున్నాడు అని నీకు గౌరవిస్తారు. ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశము లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు అంటండి, ఇదిగో ఎవ్వరు నిన్ను గుర్తించరు. బైబిల్ ఉంటుంది, పాటల బుక్ కూడా ఉంటుంది, కానీ నిన్నెవరు గుర్తించరు. మనల్ని గుర్తించాలంటే ఇదిగో ఏముండాలంటండి, ప్రకాశము, ఆయన యొక్క ప్రకాశము మన మీద ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట, ఈ యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మొట్టమొదటి మాట ఆయన యొక్క దృష్టి మన మీదకి ఉండాలంటండి. తర్వాత రెండో మాట ఏంటంటే ఆయన ప్రకాశము, యేసు ప్రభు వారి యొక్క వెలుగు, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత మన మీద నిలిచి ఉన్నట్లయితే ఇదిగో మనము లోకంలో ఇదిగో స్పెషల్, మనము ప్రత్యేకమైన వారుగా కనిపిస్తాం. ఈ రోజున చాలామంది ఎలా ఉంటున్నారంటే యేసు ప్రభు వారి యొక్క ప్రకాశము లేకుండానే వారేం చేస్తున్నారు, పై మెరుగులు వేసుకుని వారు ఉంటున్నారండి. ఇదిగో మేకప్ వేసుకుని వారు తిరిగేస్తున్నారు, వేషధారుని వల్లే వారు ఉంటున్నారు. ఇదిగో వారిలో పరిశుద్ధాత్మ శక్తి లేకపోయినా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్టు వారు ఏం చేస్తున్నారంటండి, ఇదిగో మభ్యపరుస్తున్నారంటండి. నేను చెప్పే మాటలు కదండి, వాక్యమే చెప్తుంది. వాక్యానుసారమైన జీవితంలోనే నేను ఇక వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాట నేను మీకు తెలియజేస్తున్నాను, కానీ ఏదో నేను సొంతగా కల్పించుకుని చెప్పట్లేదండి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఈరోజు నా ప్రకాశము నీ మీద ఉండాలి, నా వెలుగు, నా కనుదృష్టి నీ మీద నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి, ఇదిగో యెహోవా వాక్యమును నువ్వు శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా వినాలి, వాక్యానుసారమైన జీవితంలో నువ్వు జీవించాలి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ప్రకాశము లేని వారు, ఇదిగో యేసు ప్రభువారు మేము క్రైస్తవులమేనయ్యా, మేము ఎన్నో సంవత్సరం నుంచి భక్తి చేస్తున్నాం, ఎన్నో సంవత్సరం నుంచి మేము ఆరాధనకు వస్తున్నాం, ఎన్నో సంవత్సరం నుంచి ఇదిగో మేము తూచా తప్పకుండా మేమేం చేస్తున్నామయ్యా, వస్తున్నాం, మమ్మల్ని ఇదిగో మంచి పేరు మాకు ఉంది. అయితే యేసు ప్రభు వారి యొక్క ప్రకాశం లేని వారు ఎట్లా ఉంటాడంటే, నేను ఒక మాట చెప్తాను అనుకుంటా, నువ్వు లే, ఇంకెంతగా నువ్వు పడుకుంటావు, ఇంతగా గోల చేస్తున్నా, ఇంతగా శబ్దం చేస్తున్నా నీకు ఎలా వస్తుందయ్యా నిద్ర, నీకు ఎలా వస్తుంది నిద్ర? ఆయన అన్నాడంట, ఇది నాకు కృపలే అన్నాడంటండి. అంతగా నశించిపోతున్నారు వారు. ఇదిగో ఆ సముద్రంలో ఆ యొక్క అలల చేత, ఆ యొక్క గాలి తుఫాను చేత వారు ఎంతో భయంతో బెంబెళ్ళెత్తిపోతుంటే ఈయనేం చేస్తాడండి, కిందకి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నట. ఓయ్ నిద్రపోతా, లే, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, ఎవడవయ్యా, ఎక్కడ వాడివి, ఏం పేరు నీ పేరు, మేము ఇంతగా గోల్ చేస్తున్నా, ఇంతగా అల్లరి చేస్తున్నా నీకేమాత్రము చింత లేదా? నిజంగానండి, చాలామందికి దేవుడు ఒక కృపావరం ఇస్తాడు. మీరు గమనించినట్లయితే చక్కగా ఇంత సౌండ్ ఉన్నా, ఇంతగా మనం మాట్లాడుతున్నా, హల్లెలూయా చెప్తున్నా, ఆరాధన చేస్తున్నా, చక్కగా బేబమ్ గారు లాంటి వారికి కృప దేవుడిస్తాడండి. మీ ఇష్టం ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దని మా అమ్మగారు చక్కగా ప్రభుతో మాట్లాడుతూ ఉంటారండి. హల్లెలూయా. నిజంగానే మనము చాలామందిని చూస్తాం కదా, బస్సుల్లో వెళ్ళేవారు కానీ, లేకపోతే ట్రైన్స్లో వెళ్ళేవారు కానీ, ఇదిగో వారు చక్కగా వారి యొక్క మొహం ఒక సైడల్లా వాసిపోతాయి, ఇలా పడుకుని ఉంటారు. గుంటల్లో పడినప్పుడు మొహం అంతా పెడేలు దానికి తగులుతున్నా సరే వారు ఏమీ చలనం లేకుండా ఉంటారు. అదొక కృప అంటున్నాడు కదా. ఇగో ఒక నోవా నాయకు అతను ఆ క్యాప్టెన్ వచ్చి అంటున్నాడు కదా, ఓయ్ నిద్రపోతా, నువ్వు లే, ప్రార్థించి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క ప్రకాశము నీ మీద లేకపోతే అన్యుల చేత నువ్వు ఎలా ఉంటావు, అవమానకరమైన మాటలతో నీవు నింపబడతావు. లే, నువ్వు నిద్రపోతున్నావు, నీకు చింత లేదా, ఇదంతా ఏంటి, ఇక్కడ గోల జరుగుతుంది, అల్లరి జరుగుతుంది, ఇదిగో నువ్వు లేచి ప్రార్థన చేయి నీ ప్రభువుకి. యోనా అండి ఒక సేవకుడే, దేవుని చేత ఎన్నుకోబడిన వాడే,
ఇదిగో దేవుడి మాటను వినకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి పారిపోతున్నాడండి? తర్షీష్కి పారిపోతున్నాడు. అంటున్నాడు కదా, నిద్ర వల్ల వస్తున్నాయా నీకు? దేవుని మందిరానికి వచ్చి నీకు నిద్ర ఎలా వస్తుంది? దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషము కలదని నువ్వు గ్రహించావు కదా. దేవుని మందిరంలో ఆనందం ఉందని, దేవుని మందిరంలో సంతోషం ఉందని నీకు తెలుసు కదా. నువ్వు ఎలా నిద్రపోతున్నావు? అయితే నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆయన యొక్క ప్రకాశం నీ మీద లేదు. ఆయన ప్రకాశం మన మీద ఉన్నట్లంటే మనము మండేవారుగా ఉంటామండి. షైనింగ్ మనలో లేదు. మనం ఎలా ఉన్నామంటే ఇదిగో ఏదో మిడుకుమని మెరిచే ఒక లైట్ వల్లే ఉన్నాం. మన ప్రకాశవంతమైన లైట్ లాగా మనం మార్చబడాలి. క్రీస్తు కొరకు మనము మండేవారుగా, క్రీస్తు కొరకు మనము ప్రజ్వలించేవారుగా మనం ఉండాలండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువునితో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో నీవు ప్రకాశించాలి. నీవు ప్రకాశించడమే కాకుండా ఇతరులకు కూడా నీ యొక్క ప్రకాశము వెదజల్లాలండి. ప్రభు కోరుకుంటున్నదే. ఇదిగో నీవు క్రైస్తవుడివి. నువ్వు క్రైస్తవుడు అంటే ఏదో ఆషామాషి వ్యక్తి కలిగిన వాడివి కాదు. నువ్వు క్రైస్తవుడు అంటే లోకములో నీవు ప్రత్యేకమైన వాడివి. నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వు లోకములో నువ్వు సపరేట్ చేయబడిన వాడివి. ఇంక లోక పాపము నీకు అంటుకోవటానికి ఏమాత్రము వీల్లేదు. ఈ లోక మాలిన్యము నువ్వు వండించుకోవటానికి ఏమాత్రము వీల్లేదు. ఎందుకంటే ప్రభు దగ్గర నువ్వు తీర్పులోనికి వస్తావు. ఆ యొక్క ధవల సింహాసనం మీద ఆసీనుడై ప్రతి ఒక్క వారిని లెక్కలోనికి తీసుకువస్తాడంటండి. తీసుకువచ్చి ఇదిగో నీవు భూమి మీద బ్రతికిన కాలమంతా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవునికి విధేయత కలిగి ఉన్నావా? తండ్రికి విధేయత చూపించావా? దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు నడిచావా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చావా? దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క ప్రతిష్టార్పణ అర్పణలు కానీ, దేవునికి ఇవ్వవలసిన దశమ భాగమే కానీ, దేవునికి ఇవ్వవలసిన కానుకలే కానీ నువ్వు క్రమము తప్పకుండా నీవు ఇచ్చావా అని ప్రభు అడుగుతాడండి. ఏంటయ్యా ఆ దశమ భాగమే అని చెప్తా ఉంటే, ఇవ్వాలి. దశమ భాగం దేవుని యొక్క సొమ్ము. అది తినటానికి మనం ఎవరు? ప్రభువు నీకు ఇచ్చాడు. 9% నువ్వు వాడుకో, ఆ 1% ప్రభువుకి ఇవ్వాలి. దాన్ని దొంగిలిస్తున్నారు మీరు నిజంగా. ఇగో దొంగలే. ప్రభు అంటున్నాడు కదా, ఇక్కడ దొంగలకు నరహంతకులకి ఇక్కడ ఏమాత్రము స్థలము లేదు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో మిమ్మల్ని ఏదో భయపెట్టాలి, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని కాదండి. ప్రభు ఆజ్ఞను మనము గైకొనాలి, ప్రభు చిత్తమును మనము గైకొనాలి అంటున్నాడు కదా. ఇక్కడ దొంగలకు నరహంతకులకు ఇక్కడ స్థలము లేదు. మరి నువ్వు దొంగవా అంటే ఏదో మనము బయటికి వెళ్ళి ఏదో దొంగతనాలు చేసుకోవటము కాదు కానండి. ప్రభు సొమ్ము మనము తినేస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఆ యొక్క దశమ భాగమును మనము తినేస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన దశమ భాగమును మనము దాచుకుంటున్నాం. మన అవసరతలను మనం తీర్చుకుంటున్నాము. కానీ ప్రభువుకి ఇవ్వాల్సిన భాగమును నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇచ్చినట్లయితేనే నిశ్చయముగా అది చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం అండి. ప్రభు నీ దగ్గర ఏదో వెండి బంగారాలను ఆశించట్లేదండి. ఏదో నీకున్న కలిగిన సమస్తమును ఆయన నిన్ను హెచ్చించి ఆయనకి ఇవ్వమని కోరట్లేదు. నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలే కదా దేవుడు కోరుకునేది. వినండమ్మా, వినండి. ఆయన నీకు 100 రూపాయలు ఇచ్చాడు కదా, 90 రూపాయలు నీ ఇష్టం. అంతేనా మామగారు? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బేబం గారి కృప మామగారికి వచ్చింది సంతోషంగా. హల్లెలూయా. నిజంగా మామగారిని కృపావారం ఉండడం వల్లండి చక్కగా తీసుకెళ్ళి ట్రైన్ ట్రాక్ పక్కన పడుకోబెట్టిన ఆ ట్రైన్లు తిరిగినా, ఎన్ని ట్రైన్లు తిరిగినా వాళ్ళకేమీ చలనం ఉండదు. నిజంగా అదొక కృప. చాలామంది, ఎన్నో మంది తలలు బద్దలైపోయి ఒంటి మోసినట్టు వాళ్ళు పుస్తకాలు మోసినా సరే వాళ్ళకి అలాంటి డిగ్రీలు రావట్లేదు. కానీ మా అమ్మగారి కృప అనే డిగ్రీలు వచ్చినాయండి. నిజంగా అది చాలా గొప్ప ధన్యత. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువుకి ఇవ్వాల్సిన సమయమును మనము ఇవ్వాలి. దశమ భాగం అనే కాదండి, ప్రభు ఇదిగో మనకి ఆరాధన సమయమును మనకి ఏర్పాటు చేశాడు కదా.
ఇదిగో మీరు ఈ వారం రోజులు 6 రోజులు మీ ఇష్టంగా వచ్చినట్టు మీరు జీవించండి అయ్యా. మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. కానీ ఒక్కరోజే కదా, ఆ ఒక్క రోజులో కూడా 3 గంటలే కదా దేవునికి ఇవ్వాల్సినది. ఆ 3 గంటలని మీరు ఇస్తున్నారా? ఏమ్మా 3 గంటల్లో మీరు దేవునికి ఇస్తున్నారా? ఎన్ని గంటలు ఇస్తున్నారు మీరు? 9 గంటలకి ఆరాధన స్టార్ట్ అయిందనుకోండి, మీరు ఎన్ని గంటలకు వస్తారు? చిన్నక్క అయితే అసలు పెందలకాడ వచ్చేస్తుంది 7 గంటలకి. వచ్చి చక్కగా మందిరం అంతా ఊడ్చి అక్క ఇంటికి వెళ్ళి రెడీ రాకండి, లేదు 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 ఇక్కడే ఉంటానయ్యా, ఇక్కడే ఉంటానని చెప్పేసి అక్క ఇక్కడే ఉండిపోద్ది. నిజంగా అలా ఉండాలి మనం కాడ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ప్రభువు చెప్తున్నాడు కదా, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, ఆయన ప్రకాశము చేత నువ్వు ప్రకాశించాలి. ఆయన ప్రకాశము చేత నువ్వు ప్రకాశించినట్లయితే ఇదిగో నిన్ను అందరూ నిన్నేం చేస్తారు? నీకు మంచి ఇవ్వవలసిన ఘనతను ఆయన అంటాడు కదా, ఇదిగో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఎప్పుడైతే ఆయన ప్రకాశము నీ మీద నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే ఆయన ప్రకాశము నీ మీద నిలిచి ఉంటుందో, ఆయన మహిమను నువ్వు గణపరుస్తావు, ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడండి? నిన్ను గణపరచడం స్టార్ట్ చేస్తాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు, నీ నామమును మహిమపరుస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే ప్రభు నామమును మహిమపరిచేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటలు చేత, దేవుని యొక్క కనికరము చేత, దేవుని యొక్క కృప వాహుతి చేత మనం ఎలా ఉండాలంటే నింపబడేవారుగా ఉండాలండి. నిజంగా నువ్వు అలా లేకపోతే యేసు ప్రభువారు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. అంటున్నాడు కదా, ఒక మాట ఉంటుందండి, ఆ మాట నాకు చాలా భయం. నీవు ఉంటే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానే ఉండు. నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే నా నోటిలో నుంచి మీరు సపోజు అన్నమే కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే ఏదైనా తింటున్నారండి, తింటున్నప్పుడు దాంట్లో ఈగ కానీ, దోమ కానీ, బొద్దింక కానీ వస్తే మీరు ఏం చేస్తారు? తినేస్తారా? ఏం చేస్తారు? ఊసివేస్తారు. ప్రభువు కూడా అలా ఆలోచిస్తున్నాడంట. నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నిలువెచ్చని స్థితిలో నీవు ఉండమాక. నువ్వు ఇగో మార్పు చెందిన తర్వాతే నువ్వు నా దగ్గరికి రా. నువ్వు మార్పు చెందడానికి ట్రై చేయాలి, నువ్వు మార్పు చెందడానికి ప్రయత్నించాలి. అంతేగాని ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడులే కదా, ప్రభువు నాకు సమయాన్ని ఇచ్చాడు కదా, మారిన తర్వాతే నా దగ్గరికి రమ్మంటున్నాడు కదా అంటే ఆయన దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతాడండి. ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. అందుకే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణముగా యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణముగా యుగముగా మారేనే, నీవు పెదవిప్పిన రోజునా యుగ యుగాలు నది నిండెనే, నీవు పెదవిప్పిన రోజునా యుగ యుగాలు తలపు మది నిండెనే, యుగ యుగాలు తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కాదా. చప్పట్లు కొడుతూ దగ్గరగా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నిజమేనండి,
ప్రభు ఆయన మనల్ని దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత అరిచినా, ఎంత గోజాడినా, ఎన్నిసార్లు మనము ప్రయత్నించినా ఆయన మరలా వెనక్కి రాడండి. ఇదిగో ఆయన నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతే నిన్ను రక్షించే నాదుడు ఉండడండి. ఇదిగో ప్రభు రాకడ అతి సమీపంలో ఉందండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. అదిగో ఆయన చెప్పవలసిన సమయమంతా అయిపోయిందండి. మీరు గమనించండి, ప్రభు అంట ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చేసాడంటండి. ఇదిగో ఆయన ఆ రాజ్యము కట్టడము, ప్రభు పలానా రోజులు జరగటము, పలానా రోజున ఇది జరుగుతుంది అని చెప్పాడంటండి. ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం అంతా నెరవేర్పులోనికి వచ్చేసింది. చివరిగా ఒకటి మిగిలిందంట. ఏంటంటే అది ప్రభు రాకడా. ఇదిగో ఆయన చెప్పిన అన్ని సూచక క్రియలు కానీ, ఆయన చెప్పిన మొత్తము సమస్తము ఇక నెరవేర్పులోనికి వచ్చింది, నెరవేరబడినవి అవన్నీ. కానీ ఒక్కటే పెండింగ్ ఉందంటండి. అదేంటంట? ప్రభు రాకడా. మరి ఆయన చెప్పినవన్నీ నెరవేరినాయి కదా. యేసు ప్రభు వారు చెప్పిన ఆ ప్రవచనమంతా నెరవేరింది కదా. కానీ యేసు ప్రభు వారు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇదిగో నీవు ఆయనతో మాట్లాడాలని, ఆయనతో నీవు మమేకమై అవ్వాలని, ఆయనతో ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క ప్రకాశము నీ మీద ఉదయించాలని ప్రభు ఆలస్యము చేస్తున్నాడండి. అంతేగాని ఇదిగో మనము నిద్రపోతుల్లాగా ఉండి ప్రభు నామమును మనం మహిమపరచలేక, ప్రభు నామమును మనం ఘనపరచలేని స్థితిలో మనం ఉన్నవారు అయితే, అంతే ఒక మాట ఉంటుంది కదా, ఎఫెసీలో చూడండి, నీవు ఎలా ఉన్నావంటండి, నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి అంటే, ఇదిగో మృతుల్లో నుంచి నీవు లెమ్ము. నీ మీద ఎవరు ఉదయిస్తున్నారంట? ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నాడు. నువ్వు లేవాలి, గెడప్. నువ్వు ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు? ఎంతకాలం నీవు ఇంకా ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా కుంటిపడిపోయిన వారిగా ఉంటావు? ఇదిగో ఆత్మ విషయంలో నువ్వు ఇంక ఎంతకాలము చల్లారిపోయిన వారిగా ఉంటావు? ఆత్మ విషయంలో నీకు రగిలింపు లేదా? ఆత్మ విషయంలో నీకు రోషము లేదా? ఆత్మ విషయంలో నీకు పట్టుదల లేదా? వేరే మీద గొడవడం అంటే గనక ఒంటి కాళ్ళ మీద వెళ్ళిపోతారు. ప్రార్థన చేద్దాం రండమ్మా, ప్రార్థనలో మనం ఉందాం. ఇదిగో ప్రార్థనా సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఇదిగో ప్రార్థన చేసుకుని మన సంఘములను, మన కుటుంబాలను కట్టుకుందాం రండి అని అంటే ఒక్కరు రారు. కానీ ఇదిగో పలానా ఉందో గొడవ పెట్టుకుంటాకి రమ్మంటే గనక వెళ్ళిపోతారండి. అదే నా ప్రభువు కోరుకుంటుంది. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీరు మృతులైన పోయిన వారే, మీరు మృతులు అంటున్నాడు కదా, మీరు లేవాలి, ఇంకా మీరు లేవాలి. ఇదిగో ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని భిక్షాటన చేస్తున్నాడండి. యేసు ప్రభువారు ఆ మార్గంలో వస్తున్నాడని వాడు బహుశా విన్నాడు, చూడలేదు కదా, కళ్ళు లేవు కదా. అయితే వాడు విశ్వాసం ఎలా ఉందంటే, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను బాగు చేస్తాడని ఆయన అటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడంటండి ఆ గురుడివాడు. అయితే యేసు ప్రభువారు ఆ త్రోవలోకి వస్తుంటే ఆ జనసమూహము దాటిపోట వాడు చప్పుడు విని ఇది ఏమని వారిని అడగగా, నజరేయుడైన యేసు ఈ మార్గంలో పోతున్నాడు, వెళుతున్నాడయ్యా అంటే, నజరేయుడైన యేసు ప్రభువారా, యేసయ్య గురించి నేను విన్నాను, ఇదిగో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడంట కదా, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడంట, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు కదా, అనేక మందిని బాగు చేస్తున్నాడంట కదా అని ఆ గుడ్డివాడు విన్నాడంటండి బహుశా. కానీ ఆడి విశ్వాసం చూడండి ఎలా ఉందో. ఈరోజున నీకు ఉందా అటువంటి విశ్వాసము? ఈరోజు నీకుందా అటువంటి నిరీక్షణ? ఇంక ఎంతకాలం నీవు ఆత్మ విషయంలో చల్లారిపోయిన స్థితిలో నీవు ఉంటావు? ఇదిగో నేను చూస్తే నీ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే ఎలా ఉంటుందంటండి, ఇదిగో ఎన్నో సంవత్సరం నుంచి మా తాతలు పాస్టర్లయ్యా, మా నాన్నలు పాస్టర్లు, లేకపోతే మా అమ్మమ్మలు, మా తాతలు, మా ముని తాతలు వాళ్ళందరూ సంఘములకు కట్టుబడి ఉన్నవారే, మేము వారి పిల్లలం ఏమనుకుంటున్నాం అంటే అక్కడ చెల్లదండి. ప్రభు దగ్గర నీకెన్ని డిగ్రీలు ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెన్ని ఆస్తిపాస్తులున్నా ప్రభు దగ్గర జాంతనే, అవన్నీ ప్రభు దగ్గర చెల్లవు. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, ఇదిగో ఆయన ప్రకాశము నీ మీద ఉదయించాలి, ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి. ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగి నీవు ఉండాలండి.
ప్రభువు నాకు సహాయముని చేస్తాడు, ప్రభువు నన్ను రక్షిస్తాడు, ప్రభువు నన్ను ఆపదలో నుంచి ఆయన విడిపిస్తాడు, ఇదిగో ఆపత్కాలంలో నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చేవాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే ఒక కార్యమన్నా జరుగుతుందా? ఆనాడంటండి విశ్వాసులే, పిశాచులు కాదు, విశ్వాసులే ప్రార్థన చేస్తే అంట వారు స్వస్థపరచబడేవారంట. ఇప్పుడు పలానా ఆంటీ గారు ఉన్నారు, ఎవరు, కరుణమ్మ ఆంటీ, వెళ్ళి ప్రార్థన చేసిందనుకో ఒక ఆమెకు స్వస్థత వస్తుంది. లేకపోతే నా పలానా హుషారా నాకు వెళ్ళి ప్రార్థన చేసిందనుకో స్వస్థత వస్తుంది. కానీ ఈ రోజున ఏమైపోయింది భక్తి? ఈ రోజున ఏమైపోయింది స్వస్థత కార్యాలు ఏమైపోయినాయి? ఎందుకంటే మనలో ఆత్మీయత చల్లారిపోయింది. మనం ఎలా ఉంటున్నామంటే అన్యాచారాలు చేసుకుంటూ ఇదిగో మనం మనశ్శేలాగా మనం ఉంటున్నామండి. నిజమే, మనం చెప్పుకున్నాం కదా మనశ్శే గురించి. మనశ్శేని దేవుడు 12 ఏళ్ళకే రాజుగా చేశాడంటండి. 12 ఏళ్ళకి రాజుగా చేసి ఆయన కొన్ని సంవత్సరాలు మంచిగానే పరిపాలించాడంట. మంచిగా పరిపాలించినప్పుడు చుట్టుపక్కల అబ్బా రాజ్యాల్లో ఉన్నవాళ్ళు, రాజ్యంలో ప్రజలందరూ అబ్బా మనశ్శే నువ్వేం పరిపాలిస్తున్నావయ్యా, నువ్వు బుడ్డవాడువైనా, నువ్వు వయసులో చిన్నవాడువైనా మంచిగా నువ్వు పరిపాలిస్తున్నావు అనగానే కళ్ళు ఎక్కడికి వచ్చినాయంటండి? ఎత్తి మీదకి వచ్చి ఇదిగో దేవునికి హేయమైన క్రియలు చేశాడంటండి. అన్యాచారాలు. ప్రభు ఏదైనా సహిస్తాడు, కానీ అగో అన్యాచారము చేస్తే ఆయన సహించుడు. ఇదిగో అన్యాచారాలు చేయటం ఆయన ఊరుకోడండి. ఏంటి, ఉదయకాలం లేచి నువ్వు ఎవరి మొహం, కొంతమంది ఏం చేస్తారు, వారి చేతిని ముద్దు పెట్టుకున్నారు, అది అన్యాచారాలే. ప్రభు చెప్పట్లా, బైబిల్ చెప్పిందే మనం చేయాలి. బైబిల్ ఎక్కడ ఉందా నువ్వు ఉదయకాలం లేచి నీ యొక్క చేతిని ముద్దు పెట్టుకో, లేకపోతే నీ మొహాన్ని నువ్వు చూసుకో? ఈరోజు చాలామంది అంటారు కదా, ఈరోజు నా దరిద్రం ఏంటారు బాబు, ఒక మొహం చూశాను. ఏంది ఆ మొహం చూస్తే నీకు అంత తగిలిందా? అప్పుడప్పుడు ప్రభు ఇంకా మనల్ని ఎలా కాపాడుతాడు? అవన్నీ చాలా కరెక్ట్ కాదండి. అవన్నీ ప్రభు ముందు అవి కరెక్ట్లోకి రాదు. ఏంటో చాలామంది అన్యాచారాలు. ఎవరు క్రైస్తవులే, క్రీస్తుని తెలుసుకున్నవారే, ప్రభు నామంలో వారు బాప్తిస్మం పొందినవారే, కానీ మారు మనసు పొందలేక. మీరు గమనించండి, బాప్తిస్మం 2 రకాలు ఉంటాయి. ఒకటి నిజమైన మారు మనసుతో కలిగిన బాప్తిస్ము, ఇంకోటి పెళ్ళి బాప్తిస్ము. పెళ్ళి బాప్తిస్ము ఇస్తేనే క్రైస్తవుల యొక్క లక్షణ ప్రకారము పెళ్ళి చేయాలి. అందుకనే కొంతమందికి ఏం చేస్తారు, మహి అయ్యింది దాంట్లో వేసుకుంటున్నాం, హల్లెలూయా. వారు ఏం చేస్తారంటే నామకార్థంగా పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి ఆయనకి బాప్తిస్ము ఇస్తాడు. కానీ ఆ బాప్తిస్ము చెల్లుబాటు అవుతుందా అంటే చెప్పాలి, చెల్లుబాటు అవుతుందా? నిజమైన బాప్తిస్ము ఎలా ఉండాలంటే యేసు ప్రభువారిని గూర్చిన నీ యొక్క ఆనవాళ్ళు నీలో ఉండాలి. యేసు ప్రభువారు గూర్చిన ఆయన యొక్క నడవడిక నీలో ఉండాలి. అందుకనే వాక్యం ఏముంటుంది, వినుట వల్ల నీకేమవుతుందండి, విశ్వాసము నిన్నేం చేస్తుందంట, విశ్వాసం నిన్నేం చేస్తుందంటే ఇదిగో ప్రభు గురించి, ప్రభు నామమును గురించి నిన్నేం చేస్తుందంటే ఇదిగో ఒప్పింపజేస్తుంది. వినుట వల్ల నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసము ద్వారా ప్రభువుని తెలుసుకోవాలని, ప్రభు నామమును మహిమపరచాలని, ప్రభు నామాన్ని గణపరచాలని, ఆయన నామములో బాప్తిస్ము తీసుకోవాలని నీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. నువ్వు మందిరానికి వచ్చి ఎక్కడ వింటున్నావు, మందిరానికి వచ్చి ఏమి వింటున్నావు? ఇప్పుడు చెప్పిన వాక్యములు తెల్లాడిగితే మీకు ఎవరికైనా గుర్తుంటుందా? ఎవ్వరికి గుర్తుంటుందండి. అయితే ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు కదా, ఇదిగో ఒక విత్తనములు విత్తేవాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని ఎక్కడ పడినాయి అంటండి? చెప్పాలి. మీరు క్రైస్తవులేనా? మీరు వాక్యం చదవట్లేదా? ఇవన్నీ బేసిక్స్, వీడిని అడిగినా చెప్పేస్తారు. ఈ ఉపమానాల కాడ మీకు తెలియట్లేదా? మీరు ఎన్ని సంవత్సరం నుంచి బాప్తిసం తీసుకున్నారు? చెప్పాలి. ఇవన్నీ బేసిక్స్ అండి. చదువు రానళ్ళు కూడా ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే ఇవి ఒక వాడుకలో ఉన్న మాటలు ఇవన్నీ. కానీ అవి కూడా ఎందుకని చెప్పలేకపోతున్నారు మీరు? విత్తనములు విత్తువాడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడి కొన్ని
రాతి నేలను పండి, మరికొన్ని ముళ్ళ కచ్చల్లో, ముళ్ళ పొదల్లో పండి, మంచి నేలను పండి. అయితే ఇగో కొన్ని విత్తనములు ఎక్కడ పడి ఏంటండి? త్రోవ పక్కన పడినప్పుడు ఆ విత్తనములు ఏమొచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయంటండి? పక్షులు వచ్చి వాటిని తీసుకుని పోయాయి. ఇంకోటమ్మా, రాతి నీళ్ళను పడినందున కింద లేకపోవటం, చెమ్మ లేకపోవటం వల్ల, పునాది లేకపోవటం వల్ల ఆ విత్తనములు ఏమైపోయినాయి? మొలికించినాయి, కానీ అవి వాడిపోయినాయి, చచ్చిపోయినాయి. తర్వాత ముళ్ళ పొదల్లో పండి. అంటే ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యం అంటే, వాక్యము వింటారు, వాక్యానుసారంగానే ఉంటారు, కానీ వారేం చేస్తారంటే ఆ వాక్యమును ప్రజలింప చేయలేరు. నాకేంట్లే, నేను విన్నాను, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి వారొక అహంకారము చేత, గర్వము చేత వాక్యమును త్రొక్కివేస్తూ, అణిచివేస్తూ ప్రభువుని మహిమపరచలేని స్థితిలో వారు ఉంటారు. కొన్ని విత్తనములు మంచి నేలన పడతాయండి. అవి పడినప్పుడు ఎలా ఉంటాయి అంటండి? 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలిస్తాయి అంటున్నా. ఈరోజు ప్రభు వాక్యము విత్తనములు. నీ హృదయము ఎలా ఉంది? నీ హృదయము మంచి నేలలో ఉందా, లేకపోతే నీ హృదయము మొదల పళ్ళలా ఉందా? నీ హృదయము రాతి నేల వలె ఉందా? నీ హృదయము త్రోవ పక్కన దానిలా ఉందా? ఈ వాక్యము నీవు ప్రతి ఒక్క మాట ప్రభువు నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట నీ యొక్క హృదయంలో నాటుకొని పోవాలి. అందుకే కదా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము మన హృదయంలో ఉంటే, ఆయన వాక్యము మన హృదయంలో నిలిచి ఉంటే, ఇదిగో ఎటువంటి అపాయము వచ్చినా, ప్రభువా ఇదిగో నువ్వు పలానా వాక్యంలో, పలానా రెఫరెన్స్లో, పలానా వర్సెస్లో నువ్వు ఇలా చెప్పావు కదా, ఇదిగో ఎటువంటి అపాయము రాదని, ఎటువంటి తెగులు రాదని, ప్రభువా మరి నా కుటుంబం అపాయంలో ఉంది, ఇదిగో నా కుటుంబం తెగులుతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, నష్టాలతో నలిగిపోతుందని ఆ వాక్యమును ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తావు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడండి? సహాయమును చేస్తాడు. మరి నీకు ఉందా ఆ మాట? ఆ వాక్యము నీ హృదయంలో ఉందా? యేసు ప్రభు వారు కోరుతుంది అదేనండి. ఆయన వాక్యముని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఏదో ఆదివారం వచ్చేసి దాని యొక్క సెల్ఫ్లో నుంచి తీసేసి మరలా ఆ సెల్ఫ్లో పెట్టేసి మళ్ళీ ఏదో వచ్చే ఆదివారము మనం తీసుకురావడానికి కాదు. ఆ వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యము మన హృదయంలో ఉంటే, ఇదిగో నీకు ఏ ఆపద వస్తుందో, ఏ కష్టం వస్తుందో, నువ్వు ఆ వాక్యమును ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయడానికి ప్రభువు నీకు ఆ వాక్యమును ఇచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈరోజు మనకి ఆన్లైన్ అండి. ఆన్లైన్ అంటే నా ఆశ ఏంటంటే, ప్రభువుతో సంపూర్ణ రాత్రి గడపడం అది ఎంతో ఆశీర్వాదమో తెలుసా. ఏదో మనకి పనులు ఉంటాయి, మనం పనులు చేసి అలసిపోయి ఉంటాం, మంచి బడలిక చేత, మంచి భారము చేత మనం ఉంటాం. కానీ ప్రభువులో మనం ఎలా ఉండాలంటే, ఆ బడలికను, ఆ భారమును విడిచిపెట్టేసి ప్రభువు యొక్క వాక్యము కొరకు మనము తృష్ణగొని ఉండాలంటండి. ప్రభు యొక్క వాక్యము ఎక్కడ దొరుకుతుందా ఆ వాక్యమును మనము విని వాక్యానుసారముగా మనము జీవించుకుందాం అనే ఒక ఆశ నీలో ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలంటే, ఇదిగో నీవు నిద్రించుచున్నావు, నీవు లెమ్ము. ముద్రలో నుంచి నువ్వు లే. నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావా, నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా, నువ్వు లే. ప్రభువు నీ మీద ప్రకాశించుచున్నాడండి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉంటుంది. ఆయన మహిమ నీ మీద నిలిచి ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రభు చిత్తానుసారంగా మనం ఉండాలండి. లేకపోతే మన ఆలోచనలు ఎవరితో ఉన్నాయి, మన నడవడిక ఎవరితో ఉంది, మన యొక్క ప్రవర్తన ఎవరితో ఉందంటే, ఇదిగో ప్రభువును విడిచిపెట్టేసి అపవాది గడితో మనం నడుస్తున్నామండి. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, ఈ రోజున మనము అపవాదికి భయపడవలసిన పని లేదండి. ఎందుకంటే అపవాదిగాడి యొక్క తలను యేసుప్రభు శీఘ్రముగా ఆయన ఆ కలువరి సిలువలో తలను చితక తొక్కి వేశాడు.
చితక తొక్కి వేశాడు. బహుశా మీరు నన్ను అనుకోండి, నేనున్నాను, నా తల ఎవరన్నా నరికేశారు అనుకోండి, నేను బ్రతికి ఉంటానా? చెప్పండి, బ్రతికి ఉంటానా? బ్రతికి ఉండను. కొద్దిసేపు ఆ కాళ్ళు చేతులు అలా ఆడిస్తూ ఉంటాను. అపవాదిగాడి పని కాడ అంతేనండి. యేసు ప్రభువారు ఆ అపవాదిగాడి తలను ఇదిగో క్షేగ్రమముగా అంటే నిశ్చయముగా ఆ ఎందుకు మీరు భయపడుతున్నారంటే ఏంటో భయపడాలి కాబట్టి భయపడుతున్నారు. నిజంగా అండి, ఒక మాట చెప్తున్నాను నేను. నాకు నిన్న ఫీవర్ వచ్చింది. బాగా ఎలా వచ్చిందంటే అది సడన్గా వచ్చేసింది. చలి జ్వరం వచ్చేసింది. బాగా వణికిపోతున్నా, బాగా చలి వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్నా. అయితే ఏమైందంటే నేను నైట్ సరిగ్గా నిద్రపోను. నేను పడుకునేసరికి 3-4 అవుతుంది. అయితే ఒక సంఘటన ఏంటంటే నేను వాక్యం వింటాను. నేను ఎక్కువగా వాక్యం వింటాను. చక్కగా ఆత్మ సంబంధమైన మేలుకొల్పు అంటే ఆత్మను ఎప్పటికప్పుడు రగిలించుకుంటా, ప్రార్థన చేసుకుంటా, తర్వాత ఆ వాక్యం మెసేజ్ వింటా వర్క్ చేసుకుంటూ ఉంటాను. అంటే డైలీ పోస్టర్స్ కానీ, లేకపోతే రేపు ఆదివారం ఏం చేయాలి, సండే పోస్టర్స్ కానీ, లేకపోతే మంచి మంచి బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటా. ఎందుకంటే ఏదో పెట్టేయాలి చేసేయాలని కాదు, కానీ నాకు ప్రభు పరిచర్య మీద ఎంత ఆసక్తి అంటే ప్రభుకి ఏది చేసినా శ్రేష్టమైన చేయాలి, ప్రభుకి ఏది చేసినా మంచిదే ఇవ్వాలి. ఇగో ఈ వాక్యము మనం పెడుతున్నామంటే ఈ వాక్యానుసారమైన పిక్చర్, వాక్యానుసారమైన పిక్చర్ ఉండాలి, లేకపోతే ఈ ఫోటో ఉండాలని నేను ఆ ఫోటోని ఎతికి కొంచెం లేట్ అయినా ఇదిగో నేను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆ మాటకి మంచి ఫోటో ఉండాలని నేను ఏం చేస్తానంటే వెతికి పెడతాను. నాకు అలా లేట్ అయిపోతుంది. అయితే హల్లెలూయా. అయితే సడన్గా నేను అప్పుడు మొన్న రాత్రి 2 అయింది. నేనును లల్లునే ఉన్నాం. అమ్మగారు అక్కడ ఉన్నారు వదిన గారి దగ్గర. సో అయితే లల్లు ఏమో ఉత్తల గదిలో పడుకుంటే నేను సడన్గా నాకు ఎందుకో తెలీదు, నేను కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నా. వారు వచ్చి నాకు చెప్తున్నారు వారి యొక్క సమస్యల గురించి. నేను వారి గురించి ప్రార్థన చేస్తుంటే అపవాదిగాడు ఊరికే ఉంటాడా? చెప్పండి, ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు వాడు. ఎందుకంటే వాడి తలను దేవుడు చితకగొట్టినా వాడు తోక ఆడిస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు సడన్గా ఏదో తెలీదు, ఏదో వచ్చేసినట్లు సడన్గా నేను ఒకేసారి తుల్లిపడి నేను ఇట్లా చూసాను. చూడగానే అక్కడ ఎవ్వరు లేరు. ఆ గదిలో నుంచి ఏదో కట్టను ఊగేసి ఎవరో వచ్చి మీద పడిపోయిన 2 గంటలకు నైట్ ఒకేసారి నేను తుల్లిపడ్డానండి. ఆ తుల్లిపడిన ఇంకప్పటి నుంచి నాకేంటో తెలియదు, కానీ ఒక భారమైన ఒక బడలిక. అంటే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా తండ్రి, నేను నాది ఒక అవిధేతలో ఉంటే నన్ను క్షమించి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉన్నా. అయితే ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయనను సేవించే వారికి ఎటువంటి అపాయము రానీయుడు, ఎటువంటి తెగులు ఆయన రానీయడండి. మనం ఎలా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని మహిమపరిచేవారుగా, ప్రభు నామమును మనం మహిమపరిచేవారుగా ఉంటే ఇదిగో మనల్ని ప్రభు ఆయన ఏం చేస్తాడు, మన చేయి పట్టుకుని ఆయన మనలను లేపుతాడండి. అయితే ప్రభు అంటున్నాడు కదా, నీవు మృతునివైపోతే నువ్వు ఎక్కడి నుంచి లేవాలంటండి? అదేంటయ్యా, నువ్వు మృతులైన వారు ఎలా లేగిస్తారు? మృతులైన వారు ఎలా లేగిస్తారంటే ప్రభువుకి అసాధ్యమైనది ఏది ఉందండి? అందుకు చూడండి, మీరు చదవద్దులే కదని యెహెజ్కేలుతో మాట అంటాడు కదా, ప్రభువా ఈ లోయలో అనేక మంది చచ్చిపోయి వారి యొక్క కళేబరములు కనిపిస్తున్నాయి, ఇదిగో నువ్వు ప్రార్థించే. ప్రభు అంటున్నాడు కదా, వారి మీద నీ యొక్క శ్వాసను వదులు. వారు ఏం చేస్తారు? ఇదిగో ఎప్పుడైతే యెహెజ్కేలు వారి గురించి వారి మీద శ్వాస వదలగానే వారు ఎలా లేచి నిలబడతారంటండి? గొప్ప సైన్యముగా. ఎవరు వారందరూ?
ఇదిగో వారందరూ ఎముకలైపోయిన వారండి. వారందరూ కళేబరములు అంటారు కదా. ఇదిగో మాంసము కుళ్ళిపోయి శరీరము ఆ యొక్క దేహమంతా మట్టిలో కలిసిపోయి ఆ యొక్క దాన్ని ఏమంటారు, అస్థపంజరములతో ఎముకలతో ఉన్న వారందరూ ఎప్పుడైతే యేసుకేలు యొక్క స్పర్శ వారి మీదకి వెళ్ళిందో వారందరూ మహిమ శరీరాన్ని ధరించి వారు ఎలా నిలబడ్డారంటండి, ఇదిగో గొప్ప సైన్యముగా నిలవబడ్డారు. అది ఎవరికి సాధ్యమంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికే సాధ్యము. ఆయనే నిన్ను మృతుల్లో నుంచి లేవనెత్తమంటున్నాడు. ఆయనే నిన్ను మృతుల్లో నుంచి నువ్వు లే నీ మీద నేను ఉదయించబోతున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి, అలాగే సేమ్ టైం ఆయన యొక్క ప్రకాశము మన మీద ఉండాలండి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే ఆయన వాక్యమును మనము శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యానుసారమైన జీవితమును మనము జీవించాలి. ఇదిగో వాక్యములో ఉన్న మెళకువల చేత మనం ఎలా ఉండాలంటండి, ఇదిగో మంచి నేర్పరి వలె మనం ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువు యొక్క ఆన్లైన్లో మనం ఉన్నాం. ఆన్లైన్ అంటే ఏదో ఆషామాషిగా వచ్చేస్తాం కాదండి. ఆన్లైన్లో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? ఆన్లైన్లో ఎంత బలమైన శక్తి దాగుందో తెలుసా? ఈ యొక్క ఆన్లైన్ జరుగుతుందంటే నిజంగా మనం చాలా ధన్యులం అండి. ఎందుకంటే ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క కనుదృష్టి, ప్రభు యొక్క ఆ యొక్క ప్రకాశమైన వెలుగు నీ మీద ఉదయించబోతుంది ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశించాలంటే నువ్వు ఆయనకి తగినట్టుగా నీవు ఉండాలి కదా. ఆయనకి జీవితమును నువ్వు సమర్పించుకోవాలి కదా. ఇదిగో ఆయన నామమును నువ్వు మహిమపరిచేవారిగా నువ్వు ఉండాలి కదా. నువ్వు ఆయనకి లోబడు, ఆయన ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు లోబడితే ఆయన నీ మేలులను, ఇదిగో ఆయన నీకు గొప్ప ఆశీర్వాదములు ఆయన ఇస్తాడండి. నా కుటుంబంలో సమస్య పోవట్లేదు, నా కుటుంబంలో బాధలు పోవట్లేదు, నా కుటుంబంలో ఈ కరువు పోవట్లేదు, నా కుటుంబంలో అప్పుల బాధలు పోవట్లేదు అంటే ఎలా పోతే, ప్రభువుకి నీ జీవితమును సమర్పించుకుని ప్రభు తట్టు నీవు తిరిగినట్లయితే ఆయన నీ సమస్యలు తీసివేయలేడా? ఖచ్చితంగా నీ సమస్యలు ఆయన తీసివేయటానికి శక్తి కలిగిన వాడండి. ఇదిగో ఆయన ఎంత శక్తి కలిగిన వాడంటే, ఆయన ఎంత శక్తి కలిగిన వాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నేను. ఇదిగో ఈ లోకంలో ఉన్న సమస్తం అండి, సమస్తము ఇదిగో ఆయన మాట వింటుంది. యేసు ప్రభువారు ఎంత శక్తి కలిగిన వాడంటే, ఇదిగో ఆకాశము నువ్వు ఎలా ఉండాలి, నా మాట వినాలంటే ఆకాశం అంటే వణికిపోయి ప్రభువా నీ చిత్తమయ్యా భూమి నువ్వు నా మాట వినాలి. ఇగో సముద్రంలో సర్వమా, ఇగో సమస్తములో ఉన్న ప్రతి ఒక్క ఆ జంతువు జీవరాశులు ప్రతి ఒక్క ఆకాశ పక్షులే కానీ ఆయన మాటకు లోబడుతున్నాయండి. ఆ మాటకు అసలు ఎటువంటి వెనక్కి కానీ ముందుకు కానీ జరగట్లా. ఆయన మాటకు అలా లోబడుతున్నాయి. కానీ మానవుడు ఎందుకని లోబడలేకపోతున్నాడు? మానవుడు ఎందుకని విధేయత చూపించలేకపోతున్నాడంటే అతి తెలివి ప్రదర్శిస్తాడండి. నాకే తెలుసులే లేకపోతే నా అంతటి వాడు లేడులే అని అలా ఉంటాడండి. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఇగో ఈ యొక్క లోకాన్ని శాసించగలిగిన వాడు, నోటి మాటతో ఈ సమస్తాన్ని కలుగు చేసిన వాడు నిన్ను మార్చాలంటే ఆయనకు ఒక పెద్ద పని, అవునా కదా? ఇట్లా వేస్తే మారిపోతాం, లేకపోతే ఇట్లా వేస్తే అయిపోతాం. కానీ ప్రభువు చేస్తాడు అలాగా? మన నాశనమును కోరుకునేవాడు కాదండి. ఇదిగో ఆయన కోరుకునేది ఒకటే, నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని. నువ్వు ఒకలా కట్టల చేత నువ్వు కట్టబడి ఉండి, లేకపోతే ఇగో తాగుడనే వ్యసనము చేత, లేకపోతే అంధకారమైన శక్తుల చేత, లేకపోతే ఇగో దురాత్మల చేత, వ్యభిచారముల చేత, ఇదిగో శ్రీవ్యాహముల చేత, ధనము చేత, లేకపోతే లోకాశల చేత నీ ఉంటే యేసు ప్రభువారు నిన్ను బాగు చేసి ఆ కట్టడలన్నింటి నుంచి విడిపించి ఆయన మహిమ సింహాసనం ఎదుట నిన్ను కూర్చుండబెట్టాలని ప్రభు కోరుతున్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభువారు కోరుకుంటుంది అదే. ఏంటంటే నిన్ను విడిపించాలని, నిన్ను బాగు చేయాలని, ఆయనతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళాలని, ఆయన పరలోక రాజ్యములో నీతో ఆనందించాలని ఆయన ఉన్నాడండి. మరి ప్రభువుల్లో మనం ఆనందిస్తున్నామా?
చెప్పాలి. నీ పేరేం పేరమ్మా? మీ ఆయన కాడ తీసుకురా ప్రార్థనకి, దేవుడు కార్యం చేస్తాడు. సారా అంట, ఆమెకి ఎన్నో సంవత్సరం నుంచి మనకందరికి తెలిసిందే. అయితే దేవదూతలు అబ్రహాము ఎలా ఉన్నాడంటండి? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడండి. విశ్వాసమును ఎప్పుడూ కోల్పోలేదు. ఇదిగో ప్రభు వాగ్దానం చేశాడు, ఏమని? ఇదిగో నీకు శ్రేష్టమైనది నేను ఇస్తాను, నీకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను. ఇగో ఆ అబ్రహాము గారికి ఉంది విశ్వాసము, సారా గారికి కొంచెమే. ఎట్లా ఉంది? 50-50 ఛాన్సెస్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ దేవదూతలు వచ్చి ఆ మాట చెప్పగానే సారా గారు ఏం చేశారంట? నవ్విందంట. నవ్వితే ఏంటన్నారు? దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో లోక సంబంధమైన నవ్వు, మనం అర్థం చేసుకునేది. ప్రభువు మరి సర్వాంతర్యామి కదా, ఆయన అర్థం చేసుకున్న మాట ఏంటి? ఇదిగో నీవు నవ్వావు కాబట్టి నీ నవ్వు నిత్యముగా ఉంటుంది. నీకు నవ్వులాంటి ఒక కొడుకు పుడతాడు, అతను ఇస్సాకు అనగా అది. ప్రభువు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడండి. ప్రభువు నీకు మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు. ప్రభువు నీకు ఒక్కసారి ఆయన ఇస్తాను అని చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం చేస్తాం? మన తొందరపాటుతో ప్రభువా ఇవ్వయ్యా, ఇవ్వు, ఇచ్చే, ఏదో ఒకటి ఇచ్చే అని చెప్పేసి మనం అడుగుతాం. ప్రభు మన గోల తట్టుకోలేక, మన పోరు తట్టుకోలేక, యేసు ప్రభు వారు ఇవ్వాల్సిందే ఎంత ఉంటుంది. యేసు ప్రభు వారు ఇంత ఇవ్వాలని ఆశ కలిగి ఉంటాడు. నువ్వేం చేస్తావు? ఇది కావాలని ఆశపడుతూ ఉంటావు, లేదు చిన్నది కావాలని ఆశపడుతూ ఉంటావు. కానీ ప్రభు అంటున్నాడు, అరే నాయనా నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి నేను ఆశ కలిగి ఉన్నాను రా, ఇదిగో నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, ఇదిగో నీ గురించి నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ చిత్తములో నా చిత్తములో నిన్ను నడిపించాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. అయితే నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? ఆత్మ విషయంలో నువ్వు చల్లారిపోయి ఉన్నావు, నువ్వు లేవాలి. లేకపోతే ఇతరుల మీద సనుగుకుని ఇతరుల మీద గొనుగుకునే స్వభావంలో నుంచి నువ్వు లేవాలి. లేకపోతే అపవాదిగాడి యొక్క కబంధ హస్తాలతో నీవు బందీవైపోతే వాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి నీవు విడుదల కావాలి. మంచిదండి. సమయం ఎంతైంది? 12:18. చెప్పుకుందామా? వాక్యం చెప్దామా? వెళ్ళిపోదామా ఇంటికి? ఆన్లైన్ కాదా ఇది? ఆఫ్ నైటే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు బాగానే ఉంటుంది కానీ రాబోయే అమ్మగారులకు మాత్రం ఓపిక ఉండట్లా. ప్రభు కార్యాలు చేయమంటే ఎలా చేస్తాడు? చేయరు కదా. విశ్వాసం అనేది మనకి చాలా అవసరము. ప్రార్థన ముగించుకుందాలండి. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటండి? ప్రభు నామమును మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ప్రభు నామమును మనం గణపరిచేవారుగా మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటండి? ఆయన గొప్ప సహాయమును మనకు చేస్తాడు, గొప్ప మేలులతో మనలను ఆయన తృప్తిపరుస్తాడండి. ఆయన మాట అంటున్నాడు కదా, ఇదిగో నీ యొక్క యెహోవా వాక్కును మనం ఏం చేయాలంటండి? శ్రద్ధతో వినాలి. ఆయన వాక్యమును మనము శ్రద్ధతో విన్నట్లయితే, ఇదిగో ఆ వాక్యానుసారమైన జీవితమును మనము జీవించినట్లయితే ప్రభు మనకి ఇటువంటి ఇదిగో ఐగుప్తుకు కలుగు చేసిన ఇటువంటి రోగములను నీ మీదకి ఆయన రప్పించడు. అంటున్నాడు కదా కింద ఒక మాట, గొప్ప మాట అండి. ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనేనండి మన దేవుడు. ఈరోజున నేను ముగించేస్తాను. ఈరోజున చాలామంది ఎలా ఉంటున్నారండి? ప్రభు పదాజ్ఞలో ఒక ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటండి? మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? గట్టిగా చెప్పాలి. ఏందమ్మా? పదాజ్ఞలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కిందున్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి
పూజించకూడదు. చాలండి. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాం? వాటికే సాగిలపడుతున్నాం, వాటికే మనము పూజిస్తున్నాం. దేవుడు నీకు ఎన్నో మేలులను చేస్తున్నాడు. ఎన్నో అపాయకరమైన అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తుంటే నువ్వు ప్రభువుని విడిచిపెట్టేసి నువ్వు అన్ని ఆచారాలు చేస్తున్నారండి. నాకు అది బాధ కలుగుతుంది. చాలామంది అయా ప్రార్థన చేయి, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నువ్వు ప్రార్థన చేయంటే మేమేమో కడుపు కట్టుకుని ఇప్పుడు నేను అన్నం తిని ఎప్పుడండి మొన్న తిన్నా, ఇప్పుడు 2 రోజులు అవుతుంది నేను అన్నం తిని. నేనైనా ప్రార్థన చేయకుండా మానను, ప్రార్థన చేస్తాను. మేమేమో కడుపు కట్టుకుని ఉపవాసాలుండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మీకు అది తగునా? మీరు ఎటేటో పోతారు, ఎటేటో వెళ్తారండి. అది మీకు కరెక్ట్ కాదండి. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు మనుషులను ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. ప్రభు దేనైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన మాత్రం ఆయన సహించేవాడు కదా. ఎందుకంటే ఆయనకి పోటీ ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి? ఆయనకి సమమైన వారు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఆయనకి సమగూజీగా లేకపోతే సమానంగా ఆయనకి వాడు అనేవాడు ఎవరైనా ఉన్నాడా చెప్పాలి? ఏమ్మా లల్లు గారు, యేసుప్రభు వారితో సమానంగా ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు మనుషులైన వారు దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ యొక్క లోకమును ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎందుకంటే అపవాదిగాడు ఈ లోకమును వెరగా వేస్తున్నాడండి. ఈ లోకము మంచిదిరా, ఎంజాయ్, ఈ లోకములో ఉన్న సుఖభోగములను అనుభవించు, ఈ లోకములో ఉన్న దేవతలు దేవుళ్ళు అనే వారిని నువ్వు ఆరాధించు, ఈరే నిజరక్షకులు, వీళ్ళే నిన్ను బాగు చేసేవారు, నిన్నే వీళ్ళే అని చెప్పేసి అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నిన్ను మభ్యపరుస్తున్నాడండి, నిన్ను మాయ చేస్తున్నాడు. అందుకనే ఆది కాలంలో మనం వెళ్ళిపోతే అవ్వ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అవ్వా ఇదిగో ప్రభు ఆ పండు నేను ఎందుకు తినన్నాడు తెలుసా? నువ్వేమవుతావు తింటే? అదిగో దేవదూతలా మారిపోతావు, నీకు శక్తులు వస్తాయి, నీకు మంచి అధికారం ఉంటుంది, నిన్నందరూ కొలుస్తారు, నిన్నందరూ పూజిస్తాడని వాడు ఏం చేస్తాడు? కళ్ళబుల్లి మాటలు చెప్పాడు. ఆ మాటలు విని ఏం చేసింది? ఆ పండు కోసుకుని తింది. తినటమే కాకుండా తాతయ్యకి ఇస్తుంది. ఏమైంది? దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమించాడు. ఇదిగో ఈరోజు కాడ అపవాదిగాడు చేసే యొక్క పని, వాడి యొక్క కుయుక్తులు ఏముంటాయంటే ప్రభు ఆజ్ఞని నువ్వు ఉల్లంఘించాలని, ప్రభు మాటలను వినకూడదని, ప్రభు వాక్యమును వినకూడదని వాడిని పట్ల ఎన్నో కుయుక్తులు కలిగి ఉంటాడండి. ఎన్నెన్నో ఆడు ఏం చేస్తాడు? నీ ముందు వెరయేస్తాడు. ఈ లోకంలో ఉన్నది చేసే పర్లేదు, ఏం కాదు, ఈ లోకంలో ఉన్నది అనుభవించి ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, క్షమిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. మరి నువ్వు చేసిన దానికి ఏంటి? నువ్వు చేసిన దానికి ప్రతిఫలము అనుభవించాలి కదా. మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు, నేను తప్పు చేసేసానులే ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి ప్రభువా, ఇక ఈ తప్పు మళ్ళీ నేను చేయను అంటాడు. ప్రభువు నిన్ను క్షమిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి నిన్ను క్షమిస్తాడు. మరి నువ్వు చేసిన దానికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? నీవే చెల్లించాలి. లేకపోతే ఆ యొక్క శాపం ఎవరి మీదకి వస్తుందంటండి? ఎవరి మీదకి వస్తుందంట? మన పిల్లల మీదకి వస్తుంది. ఇదిగో నువ్వు చేసిన అక్రమములు, అన్యాయములు ఉంటాయి కదా, అవి ప్రభు క్షమిస్తాడు. మరి అటు వచ్చే ఆ యొక్క పర్యవస్థానం ఏంటి? ఆ యొక్క మూల్యం ఏంటంటే ఆ శాపము మన పిల్లల మీదకి వస్తుందండి. దానిని నువ్వు అనుభవించవలసిందే. ఈరోజున చాలామంది తెలియక తప్పులు చేస్తున్నారండి. తప్పు చేయకూడదండి. ప్రభువులో మనకి ఎన్ని ఆశలున్నా, కోరికలున్నా, బాధలున్నా, కష్టాలున్నా అన్నింటిని ప్రభు దగ్గర మనం పాదాల దగ్గర పెడితే ప్రభు నిశ్చయముగా మనకు సహాయం చేసేవాడు, ప్రభు నిశ్చయముగా మనల్ని ఆదుకునేవాడు. ప్రభు మనకి ఇదిగో ఆయన ఒక మార్గమై ఉన్నాడు కనుక అంటున్నాడు కదా. ఆ వాక్యం ఏంటిదండి? యేసు ఇలాగూ చెప్తున్నాడు ఏంటంటే, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకి మరి ఎవ్వరి ద్వారా వెళ్ళరు. ఆయనే మనకు మార్గమై ఉన్నాడండి. ఆయనే మనకు ఇదిగో జీవమై ఉన్నాడు. ఆయనే మనకు సమస్తము ఆయనే ఉన్నాడండి. మనము ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యము వెళ్ళాలంటే, ప్రియా దేవుని బిడ్డలారా,
ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో ఆయన వాక్యమును శ్రద్ధతో వినాలి. ఆయన వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి రోగములు కానీ, ఎటువంటి అపాయము కానీ నీ దగ్గరికి రాకుండా ఆయన ఏం చేస్తాడు? నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. నీ ఇంటి చుట్టూ ఆయన కంచి వేస్తాడు. నీ ఇంటి చుట్టూ ఆయన కాపుదల ఉంచుతాడు. ఇదిగో ఆయన కాపుదల ఉంచడం కాకుండా ఆయన యొక్క ప్రకాశము మన మీద ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామండి? రగిలించబడేవారుగా ఉంటాం. ఇతరులకి మనము మాదిరికరంగా ఉంటాం. ఇతరులకి మనము ఇదిగో వెలుగు చూపించేవారుగా మనం ఉంటామండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. అయా, నువ్వెంతైనా నమ్మదగిన వాడువు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు ప్రభా. అయా, నీ సన్నిధిలో తండ్రి ఇదిగో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు ప్రభా. తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో ప్రభా, అయా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. అయా, నీ యొక్క కనుదృష్టి ప్రభువా, అయా నీ యొక్క దృష్టి ప్రభువా మా మీద ఉండాలి ప్రభువా. ఎప్పుడైతే నీ దృష్టి మా మీద నిలిచి ఉంటుందో ఇదిగో ప్రభువా, ఎటువంటి తెగులు రాకుండా, ఎటువంటి అపాయము రాకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభువా. తండ్రి, ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడారు కదా, ఇదిగో ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు కదా. ఏమనంటే, ఇదిగో ఎటువంటి తెగులు నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు కదా. ఇదిగో ఐగుప్తులోకి రప్పించిన రోగములు ఏవి నీ యొద్దకు రానీయుడండి ప్రభు. ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడండి. ఇదిగో మనకి దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారండి. యేసు నామమే అన్ని నామముల కంటే పైనామము. యేసు ప్రభువారే నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేది. యేసు ప్రభువారే నిన్ను ఆ యొక్క పరలోక రాజ్యంలో నిన్ను స్వతంత్రునిగా మార్చేది. యేసయ్యా, అయా నీ యొక్క వాక్యమును నేను శ్రద్ధతో వినాలి. నీ వాక్యమును నేను భయభక్తులు కలిగి ప్రభువా నేను అనుసరించాలయా. అయా తండ్రి, ఇదిగో నేను మృతుల్లో నుంచి లేవనెత్తబడాలి ప్రభా. ఇదిగో నేను మృతులైపోయాను. అయా నీ వాక్యము చేత నేను లేవనెత్తబడాలి ప్రభువా. అయా నేను ఎప్పుడైతే లేస్తానో నీ యొక్క ప్రకాశము నా మీద నిలిచి ఉంటుందయ్యా. నీ యొక్క కాంతి నా మీద నిలిచి ఉంటుంది. నీ యొక్క చల్లని చూపు, నీ యొక్క దయ నా మీద నిలిచి ఉంటుంది ప్రభా. అయా నాకు సహాయమును దయచేయండి ప్రభువా. కృప చూపించండి తండ్రి. ఓ దేవానికే స్తోత్రములు, ప్రభువానికే వందనములు. ఏమిటి ప్రార్థన చేసుకోండి. ఇది ఒక ప్రభువు మనకి చక్కని అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు కదా. ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నిన్ను బాగు చేయటానికి, నిన్ను సరి చేయటానికి ప్రభు ఇదిగో నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు ప్రకాశించాలి, నీవు ప్రకాశించాలి, నీవు ప్రకాశించాలి. ఇదిగో నీవు లేవాలి. నీవు పడి ఉన్న చోట నీవు లేవాలి, కృంగి ఉన్న చోట నీవు లేవాలి. ఇదిగో నీవు అణగారిపోయిన స్థితిలో ఉంటే నువ్వు లేవాలి. ప్రభువు నీ మీద ఉదయించబోతున్నాడు. అంటున్నాడు కదా, లెమ్ము, ఇదిగో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఓ దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి. అయా నా జీవితమును మార్చండి, నా పరిస్థితులను మార్చండి, నా కుటుంబాన్ని సరిచేయండి. నా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బాధను, వ్యాధులను ప్రభువా, ప్రతి ఒక్క అంధకారపు శక్తులను మీరు లయపరచండి. కుటుంబము ప్రభువా ఇదిగో చిన్నాభిన్నమైపోతుంది ప్రభువా. కుటుంబంలో సమాధానము లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో ప్రేమ లేదు ప్రభువా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డలు ప్రార్థన చేయాలి. ఇదే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము. నేడే రక్షణ దినమండి. ఓ దేవానికే వందనములు ప్రభా. అయా మా సంఘమును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి.
మా సంఘమును మీరు దీవించండి అయా. సంఘములో ఆత్మీయతను మీరు లేవనెత్తండి ప్రభువా. ఎందుకంటే నీ ప్రకాశము మా సంఘము మీద మీరు ఉదయింపు చేయండి ప్రభువా. ఇదిగో మా సంఘము రగిలించబడాలి అయా. మా సంఘమునైనా ఆత్మీయ విషయంలో ప్రభువా నీ కొరకు జ్యోతుల వలె మండాలి ప్రభువా. ఓ దేవానికే వందనములు తండ్రి. అయా నాయనా మమ్మల్ని నాయన మీరు లేవనెత్తండి. మీరు అంటున్నారు కదా, ఇదిగో నీకు ఎలా పడుతుంది నిద్ర, దేవుని సన్నిధిలో నీవు వచ్చి నీవు ఎలా నిద్రపోతున్నావు? లే, నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేయి. నశించిపోతున్నాం మనము, ఇక్కడ నశించిపోతున్నాం అంటున్నాడు కదా నావికుడు వచ్చి. ఓ ఈ నిద్రపోతా, ఇదిగో నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? ఇంత శబ్దంలో, ఇంత గోల్లో నీకు ఎలా నిద్ర పడుతుంది? మనం నశించిపోతున్నాం. నువ్వు ప్రార్థన చేయి. నిజమేనండి, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీవు నాశనంలకు దగ్గరగా నీవు ఉన్నావు. మేల్కొని ప్రార్థన చేయి. ఆత్మ విషయంలో నువ్వు మేల్కొని ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను సరి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఆయన నీ యొక్క ప్రతి ఒక్క అవసరతలో నుంచి నిన్ను ఆయన బాగు చేయాలని సిద్ధముగా ఉన్నాడండి. ప్రార్థన చేయండి ప్రియా సహోదరి సహోదరుడా. ప్రార్థన చేయి. ఓ దేవానికే వందనములు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి అయా మేమందరము కలిసి ప్రభా, ఇదిగో నీ యొక్క శ్రేష్టమైన వర్తమానము చేత, ఆరాధనల చేత, అయా కీర్తనల చేత ప్రభా మీ నామమును మహిమపరిచామని మేము నమ్ముచున్నాం తండ్రి. మాలో ఏమైనా బలహీనతలు, ఏమైనా అవిధేయతలు ప్రభా, నీకు నచ్చని ఏమన్నా ఉంటే ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి అయా. మా పక్కన కృప చూపించండి అయా. మా పట్ల మీరు దయ చూపించండి ప్రభా. తండ్రి, యోగ్యత లేని వారమే ప్రభా, అర్హత లేని వారమే ప్రభా, ఇగో హీనమైన స్థితిలో మేము ఉన్నవారమే ప్రభా. అయా మమ్మల్ని మీరు బాగు చేయండి, మమ్మల్ని మీరు సరిచేయండి అయా. నీ యొక్క రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా. కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అయా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. వారి సమృద్ధిలోనికి ప్రభా అయా, మంచి ప్రథమ ప్రగతిలోనికి వారిని మీరు నడిపించండి. గొప్ప ఆశీర్వాదముల చేత, గొప్ప దీవెనల చేత, గొప్ప మేలుల చేత ప్రభా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వారి కుటుంబాలను, వారి యొక్క ఆయా రక్త సంబంధికులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ బేతనీ చర్చ్ మినిస్ట్రీస్ని మీరు దీవించండి అయా. ఈ చర్చ్ మినిస్ట్రీస్ని మీరు అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు రాజా అయా. ఇంకను ప్రభా, ఇంకను తండ్రి, మా సంఘము నీ కొరకు జ్యోతుల వలె ప్రకాశించాలి. మా సంఘము నీ కొరకు ప్రకాశించాలి. మా సంఘము నీ కొరకు వధువు సంఘంగా లేవనెత్తబడాలి ప్రభా. మా సంఘమునైనా ఎటువంటి మచ్చ, డాగు, కల్మషము లేకుండా ప్రభా ఇదిగో వధువు సంఘముగా మేము మార్చబడాలి ప్రభా. అటువంటి ఆత్మీయ విషయంలో మేము తీవ్రత కలిగి ప్రభా నిన్ను ఆరాధించుకునే కృపను మీరు మాకు దయచేయమని, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని, అమ్మగారిని, అలాగే మమ్మలను, మా కుటుంబాలను ప్రభా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.